ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో అత్యంత ఖరీదైన మతపరమైన ప్రాజెక్టులలో ఒకటి. దీని అంచనా వ్యయం 1800 కోట్లు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది అనుచరులను ఆకర్షించే అనేక నిర్మాణపరమైన అద్భుత దేవాలయాలకు భారతదేశం నిలయం. ఈ దేవాలయాలలో కొన్ని సంపదలు, బంగారు పూతతో కూడిన వైభవం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. దేశంలో అత్యంత రద్దీ అయిన ఆలయంగా అయోధ్య రామాలయం నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ మంది సందర్శించుకునే ఆలయాల జాబితాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అగ్రస్థానంలో కొనసాగనుండగా ఈ ఏడాది ఆ స్థానాన్ని అయోధ్య ఆక్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 60,000 నుంచి 80,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను సందర్శించే పర్యాటకుల్లో తిరుమలకొచ్చే భక్తులే అత్యధికం. ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయాల జాబితాలో తిరుమల ముందు వరుసలో ఉండగా అయోధ్య కూడా ఈ జాబితాలో చేరనుంది. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో రాముడికి కట్టిన గుడి కావడంతో ఆ బాలరాముణ్ణి సందర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు. రోజుకు 3 లక్షల మందికి పైగా భక్తులు ఆ అయోధ్య రాముణ్ణి సందర్శిస్తారు అని అంచనా. భక్తుల తాకిడి ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాబోదు. 3 నుంచి 4 ఏళ్ల పాటు ఇదే సంఖ్యలో అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గట్టుగానే అయోధ్య చేరుకోవడానికి రైలు, విమాన సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు 60,000 మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బంది కలగకుండా అయోధ్య రైల్వే స్టేషన్ను విస్తరించారు. ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులు వస్తారు అనే అంచనాతో అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో 2025 నాటికి టెర్మినల్ను విస్తరించనున్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా భారీ సంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకునే అవకాశం ఉంది. దేశంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ఒకటిగా ఉంది. ఇప్పుడు రామ మందిరం కూడా ప్రారంభం కావడంతో ఆధ్యాత్మికంగా ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. అంతేకాదు అత్యధిక మంది దేశీయ పర్యాటకులు సందర్శించే రాష్ట్రంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాముడి రాకతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. ఆధ్యాత్మికంగా ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. అంతేకాదు అత్యధిక మంది దేశీయ పర్యాటకులు సందర్శించే రాష్ట్రంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్మహల్, ఎక్స్ప్రెస్ వేలు, అయోధ్య, వారణాసి వీటన్నిటి వల్ల ఉత్తరప్రదేశ్ పర్యాటకం ఊపందుకోనుంది. ఇటీవలే దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ ఎదిగింది. తాజాగా రాముడి రాకతో ఆ రాష్ట్ర జీడీపీ వృద్ధి మరింత వేగంగా పెరగనుంది.